చేసి సామాన్య మానవునికి కూడా ఫోను అందుబాటులో ఉండాలనేసి తేవడం జరిగింది వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని. అయితే ఈ టెలికమ్యూనికేషన్ ప్రభుత్వం మారిన తర్వాత దీనికి పైన కూడా అప్పుడు ఏంటంటే మామూలుగా 91 రూపాయలతో రీఛార్జ్ అయిపోయేది. ఈరోజు 349 రూపాయలతో రీఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ ఇంటర్నెట్ ఛార్జీలు అలాగా మళ్ళీ అది ఐటీ కమ్యూనికేషన్ మంత్రులు కూడా దీనిపైన ఎప్పటికైనా స్పందించేసి చేయాలి. ఇప్పుడు వీళ్ళు మనకు ఇప్పుడు డేటా మంత్లీ డేటా వేసుకుంటాం. అందులో డేటా కొందరు వాడతారు, కొందరు వాడరు. ఆ మిగిలిన డేటా కూడా వాళ్ళే స్వాహా చేసుకుంటారు కదా, మరి ఆ డేటా పోతుంది. ఆ డేటా అంతా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఏదో జియోది కానీ ఎయిర్టెల్ కానీ వాళ్ళ సంస్థల దగ్గరనే ఆధీనంలో ఉంటుంది. అది వాళ్ళ సంస్థల ఆధీనంలో. అది కూడా లాసే కదా, మళ్ళీ తర్వాత కూడా రిఫండ్ చేయాలి. దీనివల్ల నష్టపోతున్నారు కాబట్టి ఇది ఎందుకంటే ఈ చర్చ అనేది ఒక పార్లమెంట్లే కాదు, ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఈ సమస్య సాల్వ్ కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే గతంలో మాదిరిగా తీసుకొచ్చేయాలి. దీన్ని రీఛార్జ్ ఏదైతే 349 ఉన్నదో దానికి 200 రూపాయలకి పరిమితం చేసి సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీసుకురావాలని కోరుతున్నాం. పునర్పరిశీలించేసి గతంలో ఎట్లా ఉండడు 30 రోజులకు ఆ విధంగానే చేయాలి దీనికి. ఎందుకంటే ఒక నెల నష్టపోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని పునర్పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం మీదనే ఉన్నది దీన్ని. ఇప్పుడు మరి ఇది ఎవరి లాభం కోసం బిజినెస్ పర్పస్ అంటారా, బిజినెస్ లాభాల గురించి అంటారా, మరి పబ్లిక్ని మోసం చేసినట్టు అవుతుంది కదా. ఇది మున్మాటికి ప్రజలకు మోసం చేసినట్టే. ఎందుకంటే ఒక నెల కోల్పోతున్నా అంటే దానికి ఎన్ని వేల కోట్లు ఈ సంస్థలు సంపాదిస్తున్నాయి. జియో కానీ ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ కానీ ఐడియాఫోన్ కానీ ఇలాంటి సంస్థలు ఎన్నో వేల కోట్లు సంపాదిస్తున్నాయి. ఇంతకుముందు కూడా మామూలు ఒక 100 రూపాయల నుంచి 200 రూపాయల నుంచి ఇప్పుడు 300 చేశారు. రీఛార్జ్ పెరిగినది. దీనివల్ల 300 నుంచి 349 దాకా కూడా వెళ్ళిపోతున్నది. ఇవన్నీ సంస్థలు ఒక సంస్థ పెంచితే అన్ని సంస్థలు కూడా అదే దారిన పడుతున్నాయి. ఇది ఇప్పుడు ఢిల్లీలో మన రాఘవ్ చద్దా కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎంపీ రాఘవ్ చద్దా గారు ఏం చేస్తుంటే ప్రతిరోజు పార్లమెంట్లో ఈ అంశాన్ని తెరలేపుతున్నారు. ఎందుకంటే అది మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్న ఇది రీఛార్జ్ గురించి మీరు ఏమంటారు? ఇది ఎందుకంటే వాళ్ళు 30 డేస్ మంత్లీ రీఛార్జ్ అని అంటారు. 28 డేస్ మాత్రమే ఇస్తుండ్రు. అంటే 3 రోజులు లాస్. అంటే సంవత్సరంలో 13 నెలలు మనం రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. 12 నెలలు రీఛార్జ్ చేయాల్సి ఉండగా మరి దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, పార్లమెంట్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రతిసారి ఈ అంశం మీద లేవనెత్తుతున్నారు. ఈ రీఛార్జ్ అనేది 28 రోజుల వరకే ఇస్తున్నారు. ఇంతకుముందుకేమో 30 రోజుల వరకు ఉంటే దాన్ని 2 రోజులు తగ్గించడం, 3 రోజులు 2 రోజులు తగ్గించడం జరిగింది ప్రతి నెలలో. ఇలా చాలామంది నష్టపోతున్నారు. 12 నెలలు చేసుకున్న రీఛార్జ్ 13 నెలలకు వెళ్ళిపోతున్నది. దీనికి చాలా నష్టపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే దీనిపైన కూడా సమగ్రంగా టెలికమ్యూనికేషన్ ఐటీ మినిస్టర్ ఉన్నారు, సెంట్రల్ కేంద్ర మంత్రి ఉన్నాడు కదా, దీని మీద వివరణ ఇవ్వాలి, పబ్లిక్ ప్రజలకు ఇవ్వాలి. ఇది ఒక రాష్ట్రం, ఒక దేశం మొత్తానికి సంబంధించిన విషయం. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ కూడా దీనిపైన ఈ అంశం పైన చర్చలు లేవనెత్తాలి. దీన్ని కూడా ప్రజలకు మధ్యలో తీసుకుపోయి దీని మీద కూడా ఇది జియో కానీ ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ వోడాఫోన్ కానీ ఈ సంస్థలు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుందో అదే విధంగా వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది మోసమే కదన్నా, మోసం చేస్తున్నట్టే కదా వాళ్ళు.